చలిలో చెట్టు కింద బ్రతుకులు. తుని పిచ్చుక మరియు చిచ్చుకాకి చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు. ఇద్దరూ ఒకే పడిలో చదువుకున్నారు. ఒకే చెట్టు కింద ఆడుకున్నారు. కాని కాలం మారింది. యవనం వచ్చాక చిచ్చుకాకి పట్నం నుండి వచ్చిన ఒక సాఫ్ట్వేర్ కాకి రాజు కాకిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రాజు కాకికి పట్నంలో పెద్ద ఉద్యోగం, మంచి జీతం. పెళ్లైన వెంటనే చిచ్చుకాకి తన స్నేహితురాల్ని ఊరిని వదిలి పట్నం వెళ్లిపోయింది. చూస్తూ ఉండగానే చిచ్చుకాకి చాలా రిచ్ అయిపోయింది. ఆమెకు చిన్నుకాకి పుట్టాడు. ఇక్కడ గ్రామంలో తుని పిచ్చుక వాళ్ళమ్మమ్మ ఊరి పెద్దయిన మహిగ్రద్ద తునికి ఒక సంబంధం చూసింది. లూసీ పావురం చాలా మంచివాడు, నిన్ను బాగా చూసుకుంటాడు అని లూసీకిచ్చి పెళ్లి చేసింది. కాని లూసీ పావురం గురించి మహిగ్రద్దకు పూర్తిగా తెలియదు. లూసీ చాలా మంచివాడే, కాని మహా సోమరిపోతు. చదువుకున్నా ఏ పని చేయడానికి ఇష్టపడేవాడే కాదు. ఈరోజు కాకపోతే రేపు చూద్దాంలే అనేది అతని సిద్ధాంతం. అలా కొన్ని రోజులకు తునికి బుజ్జి పిచ్చుక పుట్టింది. కుటుంబ భారం పెరిగింది. లూసీ పావురం మాత్రం మారలేదు. పొద్దున్నే లేచి మంచం మీద కూర్చుని పేపర్ చదవడం లేదా మధ్యాహ్నం చెట్టు కింద చల్లగాలికి నిద్రపోవడం తప్ప మరో పని చేసేవాడే కాదు. తుని పిచ్చుక పొలం వెళ్తూ, ఏమండి, కనీసం ఇంట్లో కుండలో నీళ్ళైనా పట్టి పెట్టొచ్చు కదా, నేను పొలం నుండి వచ్చేసరికి బుజ్జికి ఆకలేస్తుంది. లూసీ పావురం ఆవలిస్తూ, అబ్బా తుని, అప్పుడే పొద్దున్నే ఆ నీళ్ల బకెట ఎంత బరువు ఉంటుందో తెలుసా నీకు? నా నడుం పట్టుకుంటుంది. సాయంత్రం చూద్దాంలే. నువ్వు వెళ్ళొస్తుంటే 2 చెరుకు గడలు పట్రా. హాయిగా రసం తాగుతూ కూర్చుందాం. తుని పిచ్చుక నిట్టూర్చి తలరాతను తిట్టుకుంటూ పొలానికి బయలుదేరింది. కుటుంబం గడవడానికి తన ఇంటి వెనుకున్న చిన్న పొలంలో కూరగాయలు పండిస్తూ వాటిని అమ్మి ఇల్లు గడుపుతోంది. అప్పుడప్పుడు బుజ్జి పిచ్చుక కూడా తల్లి వెంటే పొలానికి వెళ్లి చిన్న చిన్న పనులు చేస్తూ, అమ్మా, ఈ పువ్వు బాగుందమ్మా, ఈ కాయ కొయినా అంటూ ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు ఉదయం గ్రామంలోకి ఒక మెరిసే ఎర్రటి కారు దుమ్ము రేపుకుంటూ వచ్చింది. అది నేరుగా తుని పిచ్చుక ఇంటి ముందు ఆగింది. డోర్ తెరుచుకుని ఖరీదైన కళ్ళజోడు పెట్టుకుని చిచ్చుకాకి దిగింది. వెనక సీటు నుండి ఆమె కొడుకు చిన్నుకాకి కూడా దిగాడు. చిచ్చుకాకి, చిన్న, ఆ డోర్ మెల్లగా వేయరా, కొత్త కారు. ఇక ఇంటి వైపు చూసి, అబ్బా, ఇదేనా తుని ఇల్లు? ఇంకా ఈ పాత మట్టింట్లోనే ఉంటుందా? చా. అదే సమయంలో మంచం మీద లూసీ పావురం హాయిగా గురక పెట్టి మరీ నిద్రపోతున్నాడు. చిచ్చుకాకి లూసీని చూసి షాక్ అయ్యి, ఓ ఇదెవడో, వీడెవడో పట్టపగలు ఇంటి ముందు ఇలా దొన్న పొదలా నిద్రపోతున్నాడు? బహుశా వీడే తుని మొగుడై ఉంటాడు. నా స్నేహితురాలి రాత ఇంతేనా? అప్పుడే లోపల నుండి మహిగ్రద్ద బయటకొచ్చింది. ఎవరమ్మా అది? ఓ చిచ్చు, నువ్వా? ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? పట్నం వెళ్ళాక మమ్మల్ని మర్చిపోయావే. చిచ్చుకాకి పెద్దగా ఇష్టం లేకపోయినా నవ్వుతూ, బాగున్నాను మహి గారు, మీరు బాగున్నారా? మా ఫ్రెండ్ తుని లేదా? నన్ను చూడగానే ఆశ్చర్యపోతుంది. ఆ తుని పొలం వెళ్ళిందమ్మా, ఉదయాన్నే వెళ్ళింది. పాపం, ఆ కూరగాయలు అమ్మితేనే కదా ఇల్లు గడిచేది. లూసీ ఉన్నా లేనట్లే, నువ్వు పొలం దగ్గరికే వెళ్ళు. సరేలే చిన్న, రారా. మీ అమ్మ స్నేహితురాలు ఎలా కష్టపడుతుందో చూద్దావు గాని నీకు జీవితం గురించి ఒక పాఠం అవుతుంది అంటూ కొడుకుని ఎగతాళిగా పిలిచి కారును పొలం వైపు పోనిచ్చింది. పొలంలో తుని పిచ్చుక మట్టిలో కూర్చుని మొక్కలకు పాదులు చేస్తుంది. కారు ఆగగానే తుని పిచ్చుక తల ఎత్తి చూసింది. కారులో నుండి చిచ్చుకాకి దిగడం చూసి ఆమె కళ్ళను నమ్మలేకపోయింది. తుని పిచ్చుక ఆనందంతో, చిచ్చు చిచ్చు, నువ్వా? నిజంగా నువ్వేనా? అంటూ మట్టి చేతులతోనే తన స్నేహితురాల్ని కౌగిలించుకోవడానికని పరిగెత్తింది. చిచ్చుకాకి వెనక్కి జరుగుతూ అసహ్యంగా మొహం పెట్టి, ఏ ఆగుతూనే, ఎక్కడికొస్తున్నావు? అంతా మట్టి బురద. నా డ్రెస్ చూసావా ఎంత ఖరీదైందో? నా కారు సీటు కూడా మురికవుతుంది, అక్కడే ఉండు. తుని పిచ్చుక ఒక్కసారిగా ఆగిపోయింది. ఆనందం ఆవిరైపోయింది. తుని పిచ్చుక ముఖం చిన్నబుచ్చుకొని, సరే చిచ్చు, బాగున్నావా? ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. ఇది నీ కొడుకా? చాలా బాగున్నాడు. ఏం పేరు? వీరి పేరు చిన్ను. పట్నంలో నెంబర్ 1 ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు, ఫస్ట్ ర్యాంక్. మరి ఆ పిల్ల ఎవరు? నీ కూతురా? అంటూ బుజ్జి వైపు దయనీయంగా చూసింది. తుని పిచ్చుక ప్రేమగా, అవును చిచ్చు,
దీని పేరు బుజ్జి. చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, ఓహా బుజ్జియా, ఏంటి బుజ్జి, నువ్వు స్కూల్కి వెళ్ళవా? మీ అమ్మతో పాటు పొలంలో కూలి పనులకు వస్తున్నావా? తుని పిచ్చుకకు ఆ మాటకు కోపం నశాలానికి అంటింది. తుని పిచ్చుక గంభీరంగా, చిచ్చు, మాటలు తిన్నగా రాని. నా కూతురు స్కూల్కి వెళ్తోంది. మా ఊరి బడిలోనే చదువుతోంది. బాగా చదువుకుంటుంది. పొలానికొచ్చింది నాకు సాయం చేయడానికి కాదు, నాతో ఆడుకోవడానికి. చిచ్చుకాకి పగలబడి నవ్వుతూ, అయ్యో, తునికి కోపం కూడా వచ్చినా స్కూల్కి వెళ్తోందా? ఈ మట్టి బట్టలతోనా? హహహ, మీ బ్రతకలు భలే ఉన్నాయి తోని. మీ మొగుడేమో ఇంటి దగ్గర మొద్దులా నిద్రపోతున్నాడు, నువ్వేమో ఇక్కడ ఎండల కూలీదానిలా మట్టి తవ్వుతున్నావు. ఇప్పుడు నీ కూతురికి కూడా అదే పని నేర్పిస్తున్నావు. భలే ఉంది మీ కుటుంబం. తుని పిచ్చుక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలు చిచ్చు, ఆపు. నీ మొగుడు బాగా సంపాదిస్తున్నాడని పొగరుగా మాట్లాడుకో. డబ్బు ఈ రోజుంటుంది, రేపు పోతుంది. కాని మంచితనం, కష్టం ఎప్పటికీ ఉంటాయి. ఏదో ఒక రోజు నీ గతి కూడా మారుతుంది. అప్పుడు తెలుస్తుంది నీకు. ఆహా, శాపనార్థాలు కూడా పెడుతున్నావా? నా గతేం మారదులే. నా భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్. నీ మొగుడ్ల సోమరిపోతేం కాదు. సరే సరే, టైం వేస్ట్. ఈ బురదలో మేము ఉండలేం, వస్తాం అంటూ కారెక్కి వెళ్లిపోయింది. తుని పిచ్చుక అక్కడే కూలబడి ఏడ్చేసింది. బుజ్జి పిచ్చుక తల్లిని ఓదారిస్తూ, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ ఆంటీ ఎందుకలా తిట్టింది అని అమాయకంగా అడిగింది. తుని పిచ్చుక బాధగా ఇంటికి బయలుదేరింది. ఇంటి దగ్గర మంచం మీద లూసీ పావురం అప్పుడే నిద్రలేచి ఆవలిస్తున్నాడు. తుని ఏడుస్తూ రావడం చూసి మహీగ్రద్దకు విషయం అర్థమైంది. ఏమైందమ్మా తుని, ఎందుకు ఏడుస్తున్నావు? తుని జరిగిందంతా చెప్పింది. చిచ్చుకాకి తనను, బుజ్జిని, ముఖ్యంగా లూసీని అన్న మాటలన్నీ ఏడుస్తూ చెప్పింది. అంతా విన్న మహీగ్రద్దకు కోపం కట్టలు తెంచుకుంది. ఆమె నేరుగా లూసీ పావురం దగ్గరికి వెళ్ళింది. ఛీ, సిగ్గుగా లేదా నీకు? నువ్వు మనిషివేనా లేక మొద్దువా? నీ భార్య పొలంలో ఎండలో మాడిపోతుంటే నువ్విక్కడ హాయిగా నిద్రపోతున్నావు. నీ సోమరితనం వల్లే కదా నా మనవరాలు ఈ రోజు ఎవరో ఒక్కదాని చేత మాటలు పడాల్సి వస్తుంది. నీ మొగుడు మొద్దులా నిద్రపోతున్నాడని వాళ్ళంటుంటే నాకు తల తీసేసినట్టయింది. నువ్వుండి ఏం లాభం? మహీగ్రద్ద మాటలకు, తుని ఏడుపుకు లూసీ పౌరం షాక్ అయ్యాడు. వయసులో పెద్దది, భార్యకు అమ్మమ్మైన మహీగ్రద్ద తనను తిట్టడంతో అతనికి పౌరుషం దెబ్బతింది. అతను ఏమీ మాట్లాడకుండా అవమానంతో తలదించుకుని ఇంటి నుండి పొలం వైపు నడిచాడు. తండ్రి అలా వెళ్లడం చూసి బుజ్జి పిచ్చుక కూడా భయంగా ఆయన వెనకాలే పరిగెత్తింది. పొలంలో లూసీ ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచనలో పడ్డాడు. బుజ్జి పిచ్చుక తండ్రి దగ్గరికెళ్లి, నాన్న, ఎందుకు బాధ పడుతున్నావు? అమ్మమ్మ తిట్టిందన్నా? ఏం లేదులే తల్లి. నాన్న, ఆ చిచ్చు ఆంటీ చాలా చెడ్డది. నిన్ను మొద్దులా నిద్రపోతున్నావు అని అంది. మొద్దంటే ఏంటి నాన్న? నన్ను కూడా స్కూల్కి వెళ్ళవా, కూలి పని చేస్తున్నావా అని అడిగింది. మా అమ్మను కూడా తిట్టింది. బుజ్జి పిచ్చుక అమాయకంగా చెప్పిన మాటలు లూసీ పౌరం గుండెల్లో కత్తుల్లా గుచ్చుకున్నాయి. తన సోమరితనం వల్ల తన కూతురు, భార్య ఎంత అవమానం పడుతున్నారో అతనికి ఆ క్షణం అర్థమైంది. లూసీ బాగా చదువుకున్నవాడు, కాని బద్ధకం వల్ల వెనకబడ్డాడు. లూసీ పౌరం, ఇక చాలు, నా భార్య కూతురు ఎవరి ముందు తల దించుకోకూడదు. ఆ క్షణమే లూసీ పౌరం మారాడు. పట్నం వెళ్లి ఉద్యోగ వేట మొదలుపెట్టాడు. తన చదువుకు, తెలివితేటలకు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో చిన్న ఉద్యోగం దొరికింది. లూసీ తన బద్ధకాన్ని పూర్తిగా వదిలేశాడు. రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. తన తెలివితేటలతో ఒక్కో మెట్టెక్కుతూ కొద్ది సంవత్సరాలలోనే అదే కంపెనీకి సీఈఓ అయ్యాడు. పక్షుల గ్రామంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లూసీ పౌరం ఇప్పుడు ఊర్లోని అత్యంత ధనవంతుడు. పాత మట్టింటి స్థానంలో ఒక పెద్ద బంగ్లా కట్టించాడు. ఇంటి ముందు 4 ఖరీదైన కారులు. తుని పిచ్చుక ఇప్పుడు పొలం పని చేయడం కూడా లేదు. ఆమె ఇప్పుడు పెద్ద వ్యాపారవేత్త. కాని లూసీ పౌరం తన కూతురు అవమానాన్నైతే మర్చిపోలేదు. తన కూతురు బుజ్జి కోసం, ఆ గ్రామంలోని పేద పక్షుల పిల్లల కోసం అదే గ్రామంలో ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ కట్టించాడు. అక్కడ పిల్లలందరికీ ఉచితంగా చదువు చెప్పించడం మొదలుపెట్టాడు. బుజ్జి పిచ్చుక ఇప్పుడు అదే స్కూల్లో గర్వంగా చదువుకుంటోంది. కొన్ని సంవత్సరాల తర్వాత పట్నంలో చిచ్చుకాకి భర్త రాజుకాకి పనిచేసే ఆఫీస్లో ఆడిట్ జరిగింది. రాజుకాకి ఉద్యోగంలో చేరినప్పుడు దొంగ సర్టిఫికేట్లు పెట్టాడని బయటపడింది. కంపెనీ వాళ్లు అతన్ని అవమానించి ఉద్యోగంలో నుండి తీసేశారు.
చిచ్చుకాకి జీవితం తలకిందులైంది. వాళ్ళ ఆస్తులన్నీ అప్పులకే పోయాయి. కారు అమ్మేశారు. చివరికి పట్నంలో రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేక సిగ్గుతో అవమానంతో వాళ్ళు తిరిగి పక్షుల గ్రామానికి వచ్చేశారు. ఒక చిన్న పూరి గుడిసెలో తలదాచుకున్నారు. ఈ విషయం తుని పిచ్చుకకి తెలిసింది. తన స్నేహితురాలికి ఆ గతి పట్టినందుకు చాలా బాధపడింది. ఒకరోజు చిచ్చుకాకి భయంగా తుని పిచ్చుక కొత్త బంగ్లా గేటు దగ్గరకొచ్చింది. చిచ్చుకాకి ఏడుస్తూ, తుని, నన్ను క్షమించు. ఒకప్పుడు పొగడతా నిన్ను చాలా మాటలు అన్నాను. ఇప్పుడు నా పరిస్థితి చూడు. నా భర్తకు ఉద్యోగం పోయింది. మాకు తినడానికి కూడా తిండి లేదు. దయచేసి నీ భర్త కంపెనీలో నా భర్తకి ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించుతూనే. అప్పుడే పైనుండి లూసీ పావురం కిందకి దిగి వచ్చాడు. లూసీ పావురం గంభీరంగా, చిచ్చుకాకి గారు బాగున్నారా? మీ భర్తకు ఉద్యోగం కావాలా? నాకు ఏ ఉద్యోగం లేనప్పుడు నా భార్యను నీ మొగుడు మొద్దులో పడుకున్నాడని అవమానించావు, గుర్తుందా? నీ దగ్గర డబ్బుందని నా భార్యను నా కూతుర్ని కూలి వాళ్ళలా చూసావు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికొచ్చావు? చిచ్చుకాకి లూసీ కాళ్ల మీద పడి, అయ్యో, నన్ను క్షమించండి లూసీ గారు. అప్పుడు పొగడతో కళ్ళు మూసుకుపోయి అన్నాను. తుని, దయచేసి నన్ను క్షమించమని నీ భర్తకు చెప్పవే. మీరు ఏ పని చెబితే అది చేస్తాను. మా చిన్ను ఆకలితో ఉన్నాడు. లూసీ పావురం ఒక్క క్షణం ఆలోచించాడు. తుని, వీళ్ళను చూస్తుంటే నాకు జాలి వేయడం లేదు. వీరికి కనువిప్పు కలగాలి. చిచ్చు, ఒకప్పుడు నువ్వు మమ్మల్ని చూసి ఇది ఒక బ్రతికేరా అన్నావు కదా. ఇప్పుడు నిజమైన బ్రతికంటే ఏంటో నీకు చూపిస్తాను. ఈ రోజు చలికాలం. ఈ రోజంతా, ఈ రాత్రంతా నువ్వు, నీ కొడుకు, నీ మొగుడు ముగ్గురు ఈ ఊరి చివర ఉన్న పెద్ద చెట్టు కింద ఉండండి. మీ దగ్గర ఇల్లు డబ్బు ఏమీ లేకపోతే మీ బ్రతుకు ఎలా ఉంటుందో మీకు తెలియాలి. ఆ చలిలో చెట్టు కింద ఒక్కరోజు గడపండి. అప్పుడు మీకు పేదవాళ్ల బ్రతుకు విలువ తెలుస్తుంది. రేపు ఉదయం నా దగ్గరకు రా. అప్పుడు ఉద్యోగం గురించి ఆలోచిస్తాను. చిచ్చుకాకి ఏం చేయాలో అర్థం కాలేదు. కాని గత్యంతరం లేక ఏడుస్తూ తన భర్త కొడుకు దగ్గరికి వెళ్లి ఆ రాత్రంతా ఆ చలిలో ఒక చెట్టు కింద గడిపారు. చలికి వణుకుతూ ఆకలితో అవమానంతో వాళ్లకు నరకం కనిపించింది. అప్పుడు అర్థమైంది చిచ్చుకాకి తను తునిని ఎంత బాధ పెట్టిందో అని. మరుసటి రోజు ఉదయం ముగ్గురు వణుకుతూ లూసీ ఇంటికొచ్చారు. ఇప్పుడు తెలిసిందా పేదరికం అంటే ఏంటో? ఇంకెప్పుడైనా ఎవరినైనా వారి పరిస్థితిని బట్టి తక్కువ చేసి చూస్తావా? చిచ్చుకాకి ఏడుస్తూ, లేదు బాబు, నన్ను క్షమించండి. నాకు బుద్ధొచ్చింది. లూసీ పావురం చిచ్చుకాకి భర్త రాజుకాకి తన కంపెనీలో ఒక చిన్న అటెండర్ ఉద్యోగం ఇచ్చాడు. చూసావా, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. అందుకే ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. చిచ్చుకాకి తన తప్పు తెలుసుకుని తునికి క్షమాపణ చెప్పి మౌనంగా అక్కడి నుండి వెళ్లిపోయింది. చిచ్చుకాకి స్వెట్టర్ల వ్యాపారం. పక్షుల గ్రామంలో చలికాలం నెమ్మదిగా అడుగుపెట్టింది. సాయంత్రం 5 గంటలకే పక్షులన్నీ తమ గూళ్లకు చేరి తలుపులు బిగించుకుని దుప్పట్లలో ముడుచుకు పడుకునేవి. ఉదయం సూర్యుడు పొడవడం కూడా ఆలస్యమైంది. ఒకరోజు ఉదయం సుమారు 9 గంటలకు సూర్యుడు మేఘాల దుప్పటి నుండి నెమ్మదిగా బయటికి తొంగి చూశాడు. ఆ లేలేత ఎండ కోసం ఎదురు చూస్తున్న పక్షులన్నీ ఒక్కొక్కటిగా తమ ఇళ్ల నుండి బయటకొచ్చి ఊరి మధ్యలో ఎండ తగిలే ప్రదేశంలో గుంపుగా చేరాయి. అబ్బా, ఎంత చలేస్తుందో! రాత్రంతా దుప్పటి కప్పుకున్నా నా ముక్కు మొద్దు బారిపోయింది. ఈ చలి ప్రాణాలు తీసేలా ఉంది. నిజమే తుని, మా బండుగాడు కూడా రాత్రి చలికి నిద్రపోలేక నా రెక్కల కింద దూరాడు. వాణ్ణి చూస్తుంటే జాలేస్తుంది. నేను పట్నంలో చూశాను. అక్కడ ఈ పాటికే అందరూ రంగురంగుల స్వెట్టర్లు, మంకీ క్యాపులు వేసుకుని ఎంత హాయిగా తిరుగుతారో. మన గ్రామంలో కనీసం ఒక్కటైనా అలాంటివి అమ్మే దుకాణమే లేదు. మహీగ్రద్ద గంభీరంగా, అవును లూసీ, నాకు అదే ఆలోచన వస్తుంది. మనకు కావాలంటే ఈ పనులన్నీ వదులుకొని ఈ రోజంతా ప్రయాణం చేసి పట్నం వెళ్ళాలి. అక్కడికి వెళ్లే ఓపిక, సమయం ఎవరికుంది? అదే కదా నా బాధ. కనీసం ఒంటి మీద కప్పుకోవడానికి వెచ్చటి దుప్పట్లు అమ్మినా బాగుండేది. ఈ చలికాలం 3 నెలలు ఎలా గడుస్తుందో ఏంటో. ఎవరైనా మన ఊరి గురించి ఆలోచించేయి. ఇక్కడే ఒక చిన్న దుకాణం పెడితే ఎంత బాగుంటుంది. మనందరికీ ఎంతో మేలు జరుగుతుంది. పక్షులన్నీ తమ బాధల గురించి, అవసరాల గురించి మాట్లాడుకుంటూ ఉంటుంటే ఆ గుంపులోనే ఉన్న చిచ్చుకాకి మాత్రం ఏమీ మాట్లాడకుండా అన్నీ శ్రద్ధగా వింటోంది. ఆమె కళ్ళు అత్యాశతో మెరిశాయి. ఆమె మెదడులో ఒక అద్భుతమైన వ్యాపార ప్రణాళిక రూపుదిద్దుకుంటుంది. ఆ రోజు రాత్రి అందరూ చలికి వణుకుతూ పడుకుంటే చిచ్చుకాకి మాత్రం తన ఇంట్లో కూర్చొని తన డబ్బుల పెట్టెను ముందు వేసుకుంది. 10,000, 20,000, 50,000. ఈ డబ్బుతో మంచి వ్యాపారం చెయ్యొచ్చు.
ఆమె కొడుకు చిన్ను అప్పటికి పట్నంలోని హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. చిచ్చుకాకి తనలో తాను, ఈ అమాయక పక్షులన్నీ చలికి చేస్తున్నాయి. స్వెటర్లు కావాలి, టోపీలు కావాలి, దుప్పట్లు కావాలి అంటున్నాయి. పట్నం వెళ్ళడానికి బద్దకేస్తున్నాయి. ఇదే నాకు అదృష్టం. రేపే పట్నం వెళ్ళి తక్కువ ధరకు ఈ సామాన్లన్నీ కొంటాను. ఇక్కడికి తెచ్చి నా ఇష్టం వచ్చిన ధరకు అమ్ముతాను. వేరే దారి లేక ఎంత ధర అయినా పెట్టి కొంటారు. ఏ చలికాలం ముగిసేలోపు నేను ఈ ఊర్లోనే అందరికంటే గొప్ప ధనవంతురాలైపోతాను అనుకున్నదే తడవుగా మరుసటి రోజు ఉదయాన్నే చిచ్చుకాకి ఎవరికి చెప్పకుండా పట్నం రైలుని ఎక్కింది. అక్కడ పెద్ద హోల్సేల్ మార్కెట్లో బేరాలాడి అతి తక్కువ ధరలకు పెద్ద పెద్ద మూటల్లో స్వెటర్లు, మంకీ క్యాంపులు, మెత్తటి దుప్పట్లు కొనుక్కుని సాయంత్రానికి గ్రామానికి తిరిగొచ్చింది. వెంటనే ఊరి మధ్యలో ఖాళీగా ఉన్న ఒక చిన్న షెడ్డును అద్దెకు తీసుకుని రాత్రికి రాత్రి దాన్ని చిచ్చుకాకి వెచ్చటి వస్త్రాలయంగా మార్చేసింది. మరుసటి రోజు ఉదయం ఎండ కోసం బయటకు వచ్చిన పక్షులు కొత్తగా వెలిసిన ఈ దుకాణాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. అరే చిచ్చు, ఇదేంటి రాత్రికి రాత్రి దుకాణం పెట్టేశావు? మా మనసులోని మాట విన్నట్లున్నావు. చాలా మంచి పని చేశావు తల్లి. చిచ్చుకాకి గర్వంగా, మీరందరూ ఇబ్బంది పడుతుంటే నేను చూడలేకపోయాను లేతోనే. అందుకే నా డబ్బులన్నీ ఖర్చు పెట్టి మీకోసం పట్నం నుండి ఇవన్నీ తెచ్చాను. రండి. తుని పిచ్చుక ఒక చిన్న మంకీ క్యాప్ చేతిలోకి తీసుకుని, అబ్బా ఇది భలే మెత్తగా వెచ్చగా ఉంది. నా బుజ్జికి ఇది బాగా నప్పుతుంది. ఎంతిది చిచ్చు? చిచ్చుకాకి తన ముఖంలో ఎలాంటి భావం పలకకుండా, అదా చాలా స్పెషల్ ఉన్నీతో చేసింది. నీకోసం ప్రత్యేకంగా కేవలం 600 రూపాయలు మాత్రమే. ఏంటి? 600? ఈ చిన్న టోపీకా? నీకేమైనా మతిపోయిందా చిచ్చు? చోటు చిలుక ఒక మామూలు సైజు దుప్పటిని చూస్తూ, చిచ్చు ఈ దుప్పటి ధర ఎంత? అది పట్నంలో కొత్తగా వచ్చిన మోడల్ చోటు. చాలా వెచ్చగా ఉంటుంది. నీకు 1500కే ఇస్తాను. 1500? ఒక్క దుప్పటికి? మేం రోజంతా కష్టపడితే వచ్చే కూలి అంత లేదు. ఇదేం ధర? వాట్? 600 ఫర్ ఎ క్యాబ్? నేను పట్నంలో ఇలాంటివి 100, 150 రూపాయలకు కొన్నాను. ఇదే దోపిడీ చిచ్చు. చిచ్చుకాకి వెంటనే ముఖం మార్చేసింది. నాటకీయకంగా నిట్టూర్చింది. అయ్యో లోసి, నీకేం తెలుసు నా కష్టం? మీరు హాయిగా ఇక్కడ కూర్చున్నారు. నేను పట్నం వెళ్ళాను. 6 రైలు ప్రయాణానికి ఖర్చు, అక్కడ బేరాలాడి ఈ మూటలన్నీ మోయడానికి కూలీలకు డబ్బులు, మళ్ళీ ఇక్కడికి తీసుకురావడానికి బండికి రాయి, అన్నీ మీరే భరించాలా? నాకేం లాభం వద్దు, కానీ పెట్టిన ఖర్చైనా రావాలి కదా. నా దగ్గర కొన్న ధరకే మీకు అమ్ముతున్నాను. నాకు 550 పడింది ఆ క్యాప్. మీ మీద ప్రేమతో ఒక 50 రూపాయలు వేసుకుని అమ్ముతున్నాను. అందులో నాకేం మిగలదు. నా సేవకు ఇది ప్రతిఫలం. ఆమె చెప్పిన కష్టాలన్నీ విని పక్షులు కొంచెం శాంతించాయి. నిజమేలే, తను మన కోసం ఎంత కష్టపడింది కదా. పాపం ఆ మాత్రం లాభం లేకపోతే ఎలా? సరే చిచ్చు, నాకు ఒక మంచి దుప్పటినివ్వు. చలికి తట్టుకోలేకపోతున్నాను. ఒకరి తర్వాత ఒకరు ధర ఎక్కువగా ఉందని గొనుక్కుంటూనే వేరే దారి లేక, చలిని భరించలేక చిచ్చుకాకి అడిగినంత ఇచ్చి స్వెట్టర్లు, క్యాపులు కొనుక్కున్నారు. చిచ్చుకాకి డబ్బులు పెట్టే నిమిషాల్లో నిండిపోయింది. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. పట్నంలో చదువుకుంటున్న బుజ్జిపిచ్చుక, బన్ను చిలుక, చిన్ను కాకిలకు శీతాకాలం సెలవులు ఇవ్వడంతో వాళ్లు గ్రామానికి తిరిగొచ్చారు. చిచ్చుకాకి ఇంట్లో చిచ్చుకాకి తన కొడుకుని చూసి గర్వంగా, ఆనందంగా ఉంది. రారా చిన్ను, ఎలా ఉన్నావు? చూసావా, ఈసారి సెలవులకు నువ్వు అడిగినవన్నీ కొనిస్తాను. మన దగ్గర ఇప్పుడు డబ్బులకు లోటే లేదు. అవును అమ్మా, ఏం చేసావు? లాటరీ ఏమైనా తగిలిందా? లాటరీ కంటే పెద్దది తగిలిందిరా అని గర్వంగా తాను పెట్టిన స్వెట్టర్ల వ్యాపారం గురించి తను ఎలా తెలివిగా 4 రెట్లు ఎక్కువ ధరకు అమ్మిందో పూసగుచ్చినట్లు చెప్పింది. చూసావా, నీ తల్లి ఎంత తెలివైందో. ఈ చలికాలం మనల్ని కోటీశ్వర్లను చేస్తుంది. ఆమె నవ్వుతూ చెబుతుంటే చిన్ను ముఖం మాత్రం కోపంతో, అవమానంతో ఎర్రబడింది. అమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? 150 రూపాయల వస్తువును 600కు అమ్మావా? ఇది వ్యాపారం కాదమ్మా, మోసం, దగ. మన ఊరి వాళ్ళని నువ్వు దోచుకుంటున్నావా? చిచ్చుకాకి కోపంగా, ఒరే నీకేం తెలుసురా వ్యాపారం గురించి? పట్నంలో పుస్తకాలు చదివితే తెలివి వచ్చేస్తుందా? ఇది సీజనల్ వ్యాపారం. ఈ 2 నెలల్లోనే మనం ఎంత సంపాదించగలమో అంత సంపాదించాలి. తర్వాత ఆ స్వెటర్లను కుక్కలు కూడా కొనవు. వాళ్ళకి అవసరం ఉంది. నా దగ్గర సరుకుంది, అమ్ముతున్నాను. ఇందులో తప్పే ఉంది.
అవసరాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళ బలహీనతతో ఆడుకోవడం తప్పమ్మా. ఇది మన ఊరి వాళ్ళకు తెలిస్తే మన పరువేం కావాలి? దయచేసి ధరలు తగ్గించు. నువ్వు నాకు నీతులు చెప్పకు. నేను తగ్గించను. ఇష్టం లేకపోతే వాళ్ళే కొనరు. కానీ వాళ్ళకు వేరే దారి లేదు. నువ్వు వెళ్ళి హాయిగా తిని పడుకో అని కొడుకును కసిరింది. చిన్ను దిగులుగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇదే సమయంలో తుని పిచ్చుక బుజ్జి తల్లి వచ్చావా? చలిగా ఉంది కదా, నీకోసం నేను వెచ్చటి టోపీ స్కార్ఫ్ కొన్నాను చూడు అని గర్వంగా చూపించింది. బుజ్జి పిచ్చుక వాటిని తీసుకుని, వావ్, చాలా బాగున్నాయమ్మా, మెత్తగా ఉన్నాయి. ఎక్కడ కొన్నావు? మన చిచ్చు అత్తే కొత్తగా దుకాణం పెట్టింది అక్కడే. అవునా, ఎంతయింది? తుని పిచ్చుక నిట్టూరుస్తూ, అదే కొంచెం బాధగా ఉంది. ఈ చిన్న టోపీకి 600 రూపాయలు, ఈ స్కార్ఫ్ కైతే 500 రూపాయలు తీసుకుంది. బుజ్జి పిచ్చుక ఒక్కసారిగా షాక్ అయ్యి, ఎంత? 600? 500? అమ్మా, ఏంటి నువ్వు చెప్పేది? ఈ టోపీ నేను నిన్ననే పట్నంలో నా స్నేహితురాలకి కొన్నాను. చేమిటే 150 రూపాయలు మాత్రమే. ఈ స్కార్ఫ్ 100 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. ఏంటి, నిజంగానా? నన్ను నమ్మించి మోసం చేసిందా? అవునమ్మా, నా దగ్గర ఇంకా బిల్లు కూడా ఉంది. చిచ్చు అత్త మనందరినీ దారుణంగా మోసం చేసింది. 4 రెట్లు ఎక్కువ ధరకు అమ్మింది. ఇది అన్యాయం. తుని పిచ్చుకకు కోపంతో ఒళ్ళు మండిపోయింది. ఆ చిచ్చుకాకిని, దాని అంతు చూడకపోతే నేను తుని పిచ్చుకనే కాదు, మమ్మల్నంతా అమాయకులనుకుందా? పద, ముందు ఈ విషయం చోటుకు చెబుదాం. అటువైపు చోటు చిలుక ఇంట్లో కూడా బన్ను చిలుక ద్వారా ఇదే నిజం తెలిసి చోటు కూడా కోపంతో రగిలిపోతుంది. తుని చోటు కలిసి ఊర్లోని ప్రతి ఇంటికి వెళ్లి చిచ్చుకాకి చేసిన మోసం గురించి, అసలు ధరల గురించి చెప్పారు. మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి ఎప్పట్లాగే తన దుకాణం తెరిచి డబ్బుల పెట్టెను తుడుచుకుంటూ కూర్చుంది. ఇంతలో ఊరి ప్రజలందరూ కోపంగా గుంపుగా ఆమె దుకాణం వైపు రావడం చూసింది. చిచ్చుకాకి కంగారుగా, ఏమైంది? అందరూ ఇలా వస్తున్నారు. ఇంకేమైనా కొత్త స్టాక్ కావాలా? ఆపు నీ నాటకాలు చిచ్చు. ఈ టోపీ నువ్వు పట్నంలో ఎంత కొన్నావో నిజం చెప్పు. చిచ్చుకాకి భయంతో వణుకుతూ, అదితోనే మాకు 600 రూపాయలకు అమ్మావు అంటే నీ లాభం చూసుకున్నా అటు ఇటు 500 రూపాయలుంటుందా? నీకు సిగ్గుగా లేదా? దానితో చిచ్చుకాకి ఏడుపు నటిస్తూ, అయ్యో లేదక్క, నన్ను అపార్థం చేసుకోకండి. నాకు పట్నంలో వాళ్ళు 550 రూపాయలకి అమ్మారు. నేను నా ప్రయాణ ఖర్చులు కలుపుకొని కేవలం 50 రూపాయల లాభం వేసుకుని మీకు అమ్ముతున్నాను. నన్ను నమ్మండి, నేను మోసం చేయలేదు. అబద్ధం చెప్పకు చిచ్చు. 550 రూపాయలకి కొన్నావా? దేవుడి మీద ఒట్టేసి చెప్పు. అవును, నా కొడుకు చిన్న మీద పట్టం. నాకు 550కే వచ్చింది. సరిగ్గా అప్పుడే బుజ్జి, పన్ను, చిన్నులు అక్కడికొచ్చారు. అమ్మో, నా మీద ఒట్టు పెట్టుకో. నువ్వు చేస్తున్నది తప్పని నేను ముందే చెప్పాను. బుజ్జి పిచ్చుక ముందుకొచ్చి, చిచ్చు అట్ట, నువ్వు 550కి కొన్నానంటున్నావు కదా, మరి ఇటుకో ఈ బిల్లు చూడు అంటూ పట్నంలో కొన్న టోపీ బిల్లును ఆమె ముందు పెట్టింది. మహీగ్రద్ద ఆ బిల్లును తీసుకుని గట్టిగా చదివి వినిపించింది. మంకీ క్యాప్ 150 రూపాయలు, స్కార్ఫ్ 100 రూపాయలు. అది వినగానే ప్రజలందరూ చిచి అంటూ చిచ్చుకాకిని తిట్టడం మొదలుపెట్టారు. 150 రూపాయల వస్తువులు 600కు అమ్మి 550కి కొన్నానని అబద్ధం చెబుతావా? నీలాంటి వాళ్ళను ఊర్లో ఉంచకూడదు. మా అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఇంత దారుణంగా దోచుకుంటావా? చిచ్చుకాకి ఏం చెయ్యాలో తెలియక అందరి ముందు తలదించుకుని ఏడవడం మొదలుపెట్టింది. నన్ను క్షమించండి. ఏదో డబ్బు మీద ఆశతో ఈ చలికాలంలోనే కదా అని అత్యాశకు పోయి తప్పు చేశాను. దయచేసి నన్ను మన్నించండి. అప్పుడు మహీగ్రద్ద గొంతు సవరించుకుంది. చిచ్చు, తప్పు తెలుసుకున్నావు సరే, కానీ నువ్వు చేసింది చిన్న తప్పు కాదు కదా. డబ్బు సంపాదించాలనుకోవడం తప్పు కాదు, కానీ దానికి ఒక హద్దు ఉండాలి. నువ్వు 150 రూపాయలకు కొన్న వస్తువును నీ ప్రయాణ ఖర్చులు, నీ కష్టం అన్ని కలుపుకొని ఒక 250 రూపాయలకు అమ్మవచ్చు. అది న్యాయమైన లాభం. అందరూ సంతోషంగా కొంటారు. కానీ నువ్వు 600కి అమ్మావు. ఇది న్యాయంగా ఉందా? ఇది వ్యాపారం కాదు, దోపిడి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. చిచ్చుకాకి ఏడుస్తూ, నన్ను క్షమించండి. మీరందరూ చెప్పినట్లే వింటాను. ఇప్పటి నుండి న్యాయమైన ధరలకే అమ్ముతాను. 150 రూపాయల టోపీని 250కే అమ్ముతాను. దయచేసి నా దుకాణాన్ని కొనసాగించనివ్వండి. ఊరి ప్రజలందరూ చిన్ను ముఖం చూసి, చిచ్చుకాకి పశ్చాత్తాపాన్ని చూసి చివరికి ఆమెను క్షమించాలని నిర్ణయించుకున్నారు. సరే చిచ్చు, ఈ ఒక్కసారికే మన్నిస్తున్నాం. నువ్వు చెప్పినట్లే ఇప్పటి నుండి న్యాయమైన ధరలకు అమ్మాలి, లేకపోతే ఈ ఊర్లో నీ వ్యాపారం ఉండదు. ఆ రోజు నుండి చిచ్చుకాకి మారిపోయింది.
ఆమె న్యాయమైన ధరలకు వెచ్చటి వస్త్రాలను అమ్మడం మొదలుపెట్టింది. ఆమె లాభం తగ్గినా ప్రజల ఆదరణ పెరిగింది. ఆ చలికాలం పక్షులన్నీ వెచ్చటి స్వెటర్లతో హాయిగా గడిపారు. చిచ్చుకాకి కూడా ఒక మంచి గుణపాఠాన్ని నేర్చుకుంది.